హాయ్ అందరికి మొక్కలు ఏరుదామని నాన్నకి వచ్చాను. గార్డెన్ మల్లెపూలు బాగా పూస్తున్నాయి, చూపిద్దామని. హాయ్ అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంక ఇవాళ ఈ వీడియోలో అంతా మా గార్డెన్లో మల్లెపూల చెట్టు చూపిస్తానండి. చూపిస్తూ ఇంకా మల్లెపూలు ఏరుకొని ఇంకా మల్లెపూలు మాల కట్టుకొని ఇంకా ఈ చూపిస్తున్నాను ఈ వీడియోలో అంతా. చూసారా మా గార్డెన్లో మరి నా మల్లె చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి. నా బుజ్జి తల్లి ఎంత బాగా పూస్తుందో అంటే నాకు ఇంకా పువ్వులు కొనుక్కోనండి. మల్లెపూలు సీజన్ వస్తే మట్టిగా మల్లెపూలు నేను బయట నుంచి అయితే మల్లెపూలు నేను తెచ్చుకోనండి. ఇంకా మా మల్లె చెట్టే నాకు సరిపడగా మల్లెపూలు కాస్తుంది. ఇంకా నేను పెట్టుకోగా ఇంకా మా దేవుళ్ళకి కూడా పెడతానండి. మా అమ్మ లక్ష్మీమాతకి కూడా నిండుగా అలంకరించుకుంటాను. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా మల్లె సీజన్ వచ్చిందంటే నిండా మొగ్గలతో చాలా బాగా పోస్తుంది. ఇంకా దీనికోసం సంరక్షణ అయితే ప్రత్యేకించి నేను ఏమీ చేయనండి. ఇంట్లో పప్పు కడుగుకునే నీళ్ళు, ఇంకా అలా బియ్యం కడుగుతాం కదా ఆ వాటరు, తర్వాత కాయగూరలు కడిగినవి, తర్వాత కాయగూరలు కోసినవి ఇదే కొంచెం వేస్తాను. కానీ ఇంక ప్రత్యేకించి దీనికి శ్రద్ధ అంటే ఏం తీసుకోనండి. అయినా నా బుజ్జి చెట్టు నాకు సరిపడగా మొగ్గలు ఇస్తుంటుంది. ఇంకా నేను పెట్టుకోగా మాకు తెలిసిన వారికి ఇస్తుంటానండి అప్పుడప్పుడు. ఇంకా వాళ్ళు తీసుకొని చాలా సరదా పడతారు పెద్ద మొగ్గలని. మాకు తెలిసిన వారికి వాళ్ళకి ఇస్తుంటాను. కొన్నిసార్లు నేనే పెట్టుకుంటాను. చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. ఇలా చెట్టు మల్లెపూలు ఏరుకొని ఇంకా చెట్టు వేసుకొని చెట్టు ఇలా పువ్వులు ఏరుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషం అండి. మల్లె చెట్టు ఇలా మన ఇంట్లో పూసి మనం ఏరుకొని పెట్టుకుంటే ఆ ఆనందం ఎంత చెప్పలేంది కదా. ఇటుపక్క మల్లె చెట్టు అలాగే సన్నజాజులు తీగ రెండు కలిపి ఉన్నాయండి. బయటను వేసాను, ఇది గేట్ అవతల వేయడం బాగా పెరుగుతుంది మల్లె చెట్టు. పెద్ద మొగ్గలు కూడా కొంచెం గేట్కి అటొక పక్క ఇటొక పక్క రెండు చెట్లు వేసుకున్నానండి. ఇంక ఈ మల్లె చెట్టు పెద్ద మొగ్గ. ఇంక ఈ చెట్టు కూడా బాగా వస్తాయి, ఎక్కువ వస్తాయి. కానీ కొంచెం చిన్న మొగ్గలు కొండీలు వేసానండి. ఇది కొండీలాగా కట్టి కొండీలో వేయడం వల్ల కొంచెం చిన్న మొగ్గ వస్తాయి, కానీ బాగానే వస్తాయి మొగ్గలు. ఎక్కువ మొగ్గలు వస్తాయి. ఈ చెట్టుకి 500 600 మొగ్గలు కూడా వస్తాయండి. చాలా ఆనందం అనిపిస్తుంది. చెట్టు నిండా మొగ్గే చూసారా, చెట్టు నిండా మొగ్గే ఉందండి. చూసారా, చెట్టు అంతా మొగ్గే. చాలా బాగా పోస్తాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. పందిరిమల్లి కదా. ఇంక ఈ చెట్టు కూడా బాగానే పోస్తుందండి, పెద్ద మొగ్గలు కొంచెం. కాకపోతే ఇగో పెద్ద మొగ్గలు చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా సంతోషం అండి. పువ్వులు కొన్ని పెట్టుకోగా, కొన్ని అందరికీ ఇవ్వగా, కొన్ని మా దేవుళ్ళకి పెట్టగా, ఇంకిలాగా అన్ని రకాలుగా పువ్వులు చాలా ఆనందపడతాను మొగ్గలు చూసి. చూసారా మా తులసమ్మ మేడ మీద ఎడితే ఎంత బాగా వస్తుంది చూడండి. ఇంక ఈ చెట్టు నేను వేయలేదు, అదంతలు అదే పుట్టింది. ఈ తులసమ్మ ఉసిరి చెట్టు, ఇది ఉసిరి చెట్టులో తులసమ్మ అదే పుట్టింది. మొరం వేసాను, బతికిసిందండి. చిన్న కొమ్మ వేసాను, మొరం వేస్తే బతికింది. ఇంకా ఉంచాను. ఈ చెట్లు అయితే నేను వేయలేదు, అవే పుట్టాయండి. మేడ మీద ఉంటే బాగా వస్తాయండి. మరి సన్లైట్ అయితే బాగా తగలడం ఏటో. మేడ మీద పెట్టాను కదా, ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇంక ఈ చెట్టు మొగ్గలు ఏరుకుంటున్నాను. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనకి ఉండే చోటు బట్టి చిన్న మొక్కైనా పెంచుకుంటే ఆ మొక్కను చూసి మనం చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మనకి ఎప్పుడైనా చికాకుగా ఉన్న ఆ మొక్కను చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. బాధగా ఉన్న ఆ మొక్కను చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అది నేను చాలా అబ్జర్వ్ చేసుకుంటాను నాకు నేనే. అందుకే చెప్పగలుగుతున్నాను మీకు.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా మొక్కలు చూసుకొని. ఇంకా ఇలా పువ్వులు ఏరుకొని మన దేవుళ్ళకి పెట్టుకుంటే ఇంకా ఆనందమే వేరు కదండి. ఇంకా చెట్లు నాకు వీలున్నంత దీంట్లో నేను చెట్లు వేసుకున్నాను, కొన్ని గోళాల్లో అలాగా. ఇంకా సమ్మర్ సీజన్ కదా, ఏదో టైం నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మొక్కలకి డైలీ నీళ్ళు వేస్తానండి. ఇంకా తప్పకుండా వేయాలి కదా, లేకపోతే ఇంకా వాడిపోతాయి. మొగ్గలు చూసారా చాలా బాగున్నాయి కదా. ఇంకా మాల కట్టడం కూడా చాలా ఈజీ. ఇంకా మొగ్గలు ఏరుకొని తేగానే ఇంకా వెంటనే మాల కట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకి అవసరమైనప్పుడు వాడుకోవడానికి బాగుంటాయి కదా. ఇంకా మల్లె మొగ్గలు మాల చూపిస్తున్నాను. చాలా ఈజీగా వస్తుందండి మాల, చాలా ఈజీగా కట్టేస్తాను మల్లెపూల మాల. అది నాకు చాలా ఇష్టం మల్లె మొగ్గలు. ఇంకా ఏరుకొని రాగానే ఇలా మాల కట్టేసుకుంటాను. అది మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా కడతాను. చూసారా పెద్ద మొగ్గలు కదా, చాలా బాగుంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయండి మాల కడితే. ఇంకా చాలామంది అడుగుతారు మల్లె మొగ్గలు చాలా బాగుంటాయని, చాలామంది అంటారండి. ఇంక చాలా ఇష్టం నాకు కూడా మల్లె మొగ్గలు అంటే. ఇంకా నీట్గా ఇలా మాల కట్టేసుకుంటాను నేనే. నా మల్లె చెట్టు అంటే, నా గార్డెన్ అంటే చాలా ఇష్టం. అలా మీలో ఎంతమందికి అండి గార్డెనింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు, అలాగే మల్లెపూలు అంటే ఇష్టపడిన వారు నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు చాలా ఇష్టం అండి మల్లె మొగ్గలు అంటే. చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇలా మాల కట్టుకొని మన చెట్టు దేవుడికి అలంకరించుకున్న, మనం పెట్టుకున్న ఆ హ్యాపీయే వేరు కదా. మీలో ఎంతమందికి అలా ఫీల్ అవుతారు నాతో షేర్ చేసుకోండి. ఇంకో వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, మీకు వీలైనప్పుడు చూసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. మల్లె మొగ్గలు చూసారా ఎంత ఈజీగా మాల కట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తాయండి. మల్లెపూలు ఈడుపువ్వు కూడా ఒక్కటి కూడా నీట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇంకా అలాగే సన్నజాజులు కూడా కట్టేసుకున్నానండి. చాలా ఇష్టం ఇలాగా ఏర్ తెచ్చుకొని అలా నీట్గా మాల కట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఇంకా దేవుళ్ళకి వాటికి పెట్టుకుంటాను. చాలా సరదాగా అనిపిస్తుంది. మన చెట్టు పువ్వులు ఏరుకొని మనము దేవుడికి పెట్టుకున్నామే అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు వీడియో ఎలాగనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చింది కదా మాల. మీకు ఇలా మాల కట్టడం వచ్చా అండి? నేనైతే నేర్చుకున్న కొత్తలో దూరంగా వచ్చేది, అయినా అలా నేర్చుకోవడం వల్ల చూసారా ఇప్పుడు బాగా ప్రాక్టీస్గా కట్టేసుకుంటున్నాం కదా. అదే హ్యాపీనెస్గా ఉంటుందండి. సొంతంగా మన పని మనం చేసుకుంటే ఆ హ్యాపీయే వేరు కదా. ఇదేనండి, మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శశి అండ్ శశి వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.